హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నయా పోస్టర్. మనం స్క్రీన్ మీద ఎంతోమంది స్టార్స్ని చూస్తాం. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే కొత్తగా మనకి కనిపిస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా మరాఠీ బ్యూటీ మన తెలుగు ఇండస్ట్రీలో మెరిసింది. అవును, ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైందా? తన అందంతో, మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో యూత్ని చాలా విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఆవిడ మరాఠీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. టాలీవుడ్లో చాలా తక్కువ టైంలో స్టార్ హీరోలతో యాక్ట్ చేసి మంచి ఆపర్చునిటీస్ దక్కించుకుంటూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటుంది భాగ్యశ్రీ. తన ట్రావెల్ స్టోరీ ఏంటి? బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ అంటే అవుననే చెప్పాలి. దానికి తగ్గట్టు ఒక క్రేజీ సోషల్ డ్రామాని రీసెంట్గా లాక్ చేసింది. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. అయితే భాగ్యశ్రీ బోర్సే కెరియర్ జర్నీ నిజంగా స్పీడ్ ట్రాక్ లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచే తను బిగ్ హీరోలతో వర్క్ చేయడం అనేది ఇక్కడ చాలా స్పెషల్. రవితేజ గారితో మిస్టర్ బచ్చన్లో ఆవిడ యాక్ట్ చేసింది. ఆ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్లో ఛాన్స్ వచ్చినా కూడా ఈ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ రావడం మనందరం గమనించాం. అయితే ఈ రెండు సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలేదు, కానీ హీరోయిన్గా భాగ్యశ్రీ గ్లామర్, తన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఇండస్ట్రీని ఒక్కసారిగా తన వైపు టర్న్ చేస్తున్నాయి, అట్రాక్ట్ చేశాయి. అందుకే రీసెంట్గా రామ్ పోతినేనితో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీలో యాక్ట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. తెలుగు ప్రేక్షకుల అభిమానుల లో తనకంటూ ఒక ఇమేజ్ని పెంచుకుని ఒక స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ చేసుకుందని చెప్పాలి. తను మోడలింగ్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మూవీస్కి చాలా స్పీడ్గా టర్న్ అయింది. స్టార్ హీరోలతో వరుసగా ప్రాజెక్టులు అనేవి తన ఖాతాలో వేసుకుంది. అదే తన టాలెంట్కి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆమెకు కావాల్సింది ఏంటంటే ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్. సో ఈ కమర్షియల్ హిట్ కోసం తను ఎలాంటి కంటెంట్ని సెలెక్ట్ చేసుకుంది, ఎక్కడ నెక్స్ట్ యాక్ట్ చేయబోతుంది అంటే కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే తను కమిట్ కాకుండా తన యాక్టింగ్లో ఇంకొక డైరెక్షన్ అనేది చూపించడానికి ఒక గ్లామర్ కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్ని ఇప్పుడు తను సెలెక్ట్ చేసుకుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఒక ఫీమేల్ లీడ్ ఉన్న ఒక మూవీలో తను యాక్ట్ చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా ఎలాంటి జోనర్ ఉంది అంటే 1990స్లో ఒక ప్రొహిబిషన్ టైంలో జరిగిన సోషల్ డ్రామాకి సంబంధించిన కాన్సెప్ట్ అంట. అయితే ఈ మూవీలో భాగ్యశ్రీ సామాజిక సవాళ్ళతో పోరాడే ఒక నిర్భయ యువతి, అంటే లైక్ భయం లేకుండా ఏదైనా సోషల్ ప్రాబ్లమ్స్ని రియాక్ట్ అయ్యే ఒక పర్సన్గా తను యాక్ట్ చేస్తుందంట. స్వప్న సినిమాస్ దర్శకుడు వేణు ఉడుకుల వీళ్ళు చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో తను వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. అయితే వరుసగా స్టార్ హీరోలతో కమర్షియల్ చిత్రాలు చేస్తూ ఉంటూ అలాగే ఇలా డిఫరెంట్ జోనర్ పీరియాడికల్ డ్రామాలో తను ఛాన్స్ దక్కించుకోవడం అనేది భాగ్యశ్రీ ఒక మల్టిపుల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా, మల్టీ టాలెంటెడ్. సరైన స్క్రిప్ట్ని తను ఎంచుకుంది, తన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే తను ఉంది అనేది ప్రూవ్ చేస్తుందని చెప్పాలి. సో విశ్లేషకులు కూడా, ఫిలిం క్రిటిక్స్ కూడా చెప్తున్నట్టుగా ఒక బిగ్ హిట్ పడితేనే టాలీవుడ్లో ఈ మరాఠీ బ్యూటీ ప్లేస్ అనేది పదిలంగా ఉంటుంది అని మాత్రం చాలామంది చెప్తున్నారు. అయితే భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసిన సినిమాల్లో నేను చెప్పిన ఈ లిస్ట్లో లేదా మీకు నచ్చిన మూవీ ఏదైనా ఉందా? ఏది నచ్చింది? త్వరలో తనకి ఎలాంటి కమర్షియల్ హిట్ దొరకాలని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నయా పోస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.